చెప్పండి డాక్టర్ గారు. అర్జెంటుగా 3 లక్షలు కట్టాలండి. అవునా? ఎందుకు నాన్న అలా ఉన్నావు? హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందిరా. అర్జెంటుగా మీ అమ్మకి ఆపరేషన్ చేయాలంటారా. 3 లక్షలు ఖర్చు అవుతుందంట. మరి ఇప్పుడు ఎలా నాన్న? ఎలాగో అలా కష్టపడి ఈ 1,00,000 రూపాయలు సర్దాను. ఇవి కట్టేసి రాబో హాస్పిటల్లో. మరి మిగతా డబ్బులు నాన్న? అంతా దేవుని పైన భారం వేస్తాం రా. అయినా ఉన్నాడో లేదో తెలియని ఆ దేవుని పైన భారం ఎందుకు వేసావు నాన్న? మనకెప్పుడు కష్టాలే ఇచ్చాడు ఆ దేవుడు. ఏరా నాన్న, కట్టేసావా డబ్బులు? నాన్న అది ఇంతకు ఏం చేసి వచ్చావురా? కడదామని వెళ్ళాను నాన్న. దారిలో ఎవడో పిల్లోడు యాక్సిడెంట్ అయిపోయాడు నాన్న. ఆ పిల్లాడికి చాలా సీరియస్ ఉంటే హాస్పిటల్లో కొట్టేశాను నాన్న. అయినా నిన్ను ఇలా కాదురా. నాన్న వద్దు నాన్న. నాన్న నాన్న ఆగు నాన్న. హలో బ్రదర్, చెప్పండి. ఎవరు సార్? ఇక్కడ మైను అండి, మీరేనా? నేనే, చెప్పండి. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఈరోజు మీరు లేకపోయింటే నా తమ్ముడు ప్రాణాలతో బతికేవాడే కాదు బ్రదర్. అయ్యో పర్లేదు సార్, అందులో ఏముంది. నా సహాయం నేను చేశానంతే. బ్రదర్ ఒక్క నిమిషం బ్రదర్. నా తరపున మీకు చిన్న బహుమతి బ్రదర్. అయినా ఉన్నాడో లేదో తెలియని ఆ దేవుని పైన భారం ఎందుకు వేసావు నాన్న? మనకెప్పుడు కష్టాలే ఇచ్చాడు ఆ దేవుడు. ఆ దేవునిపై నమ్మకం ఎప్పుడూ వదలకండి.